ప్రైజ్ ద లార్డ్. ఈరోజు ధ్యానానికి స్వాగతం. వివేకం లేని నాలుక. కొలసి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ప్రతి మనుష్యునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దానియేలు అతని 3 సహచరులు సందిగ్ధంలో పడిపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు వారి పట్టణాన్ని ముట్టడించి దాని నివాసుల్ని చెరగొనిపోయాడు. వారిలో సుందరులైన జ్ఞాన వివేకములు గల యవనస్తుల్ని ఎన్నుకొని తన కోటలో పనిచేయటానికి 3 సంవత్సరాల శిక్షణ వారికిచ్చాడు. అయితే రాజు అందించే పౌష్టికాహారం విషయంలో ఒక సమస్య ఏర్పడింది. అది పుచ్చుకుంటే వారు దేవుడు నిషేధించిన ఆహార నియమాన్ని ఉల్లంఘించాల్సి వస్తుంది. కనుక ఎలాంటి తిరుగుబాటుకు పాల్పడకుండానే దానియేలు తన సందిగ్ధ స్థితి నుండి బయటపడి ప్రత్యేక ఆహారం పుచ్చుకొని శక్తిమంతుడిగా నిలిచాడు. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాటలున్నాయి. రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా, ఎట్టి పరిస్థితుల్లోనూ అపవిత్రమైన ఆహారం భుజించకూడదని దానియేలు ముందుగానే నిర్ణయించుకున్నప్పటికీ తనకు ప్రత్యామ్నాయ ఆహారం భుజించడానికి అనుమతించమని అతడు ఎంతో వివేకంతో వేడుకున్నాడు. అతని శిక్షణాధికారి అతని పట్ల దయగా వ్యవహరించినట్లు దేవుడు అనుగ్రహించినందున అతడు శాకాహారం భుజించడానికి దానియేలును అనుమతించాడు. నేర్చుకోవలసిన పాఠం: వివేకం లేకపోవడం కంటే వ్యూహాత్మకంగా వ్యవహరించటం వలన ఎక్కువ ప్రయోజనం మనం పొందగలం. అనేకసార్లు నేను వివేకంతో ప్రవర్తించటం కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చిందని ఒప్పుకోవాలి. ముక్కుసూటిగా యథార్థంగా మాట్లాడే నా వైఖరి వలన కొన్నిసార్లు నా పరిస్థితి చేతులు కాల్చుకున్నట్లయింది. యథార్థత మంచి వైఖరి అయినప్పటికీ మనం అనుకున్నట్లు మాట్లాడటానికి అదొక అనుమతి పత్రం కాదు. ఇతరులతో సున్నితంగా ఎలా వ్యవహరించాలో తెలుసుకోవడం మనం నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన నైపుణ్యం. ముఖ్యంగా మనం కఠినమైన సమస్యాత్మక పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇతరులకు అభ్యంతరం కలిగించని రీతిలో సున్నితంగా మాట్లాడాల్సి ఉంది. దేవుని కృపచేత నింపబడ్డానని చెప్పుకునే వ్యక్తికి ఇతరుల పట్ల కృప చూపటం ఎంతో సులువైన పని అని మీరు అనుకోవచ్చు. మనం చిన్నతనంలో ఎదుర్కొన్న కొన్ని సంభాషణ శైలులు ఇప్పుడు మనం కృప చూపకపోవడంలో ప్రభావం చూపుతున్నాయి. నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిన వారిలో ఒక ఆవిడ తనపై ఎవరెన్ని విధాలుగా దురుసుగా మాట్లాడినా ఓర్పుతో సహించేది. తత్ఫలితంగా అనేకులు ఆమె మంచితనాన్ని అలుసుగా తీసుకునేవారు. నా సంభాషణలో నేనెప్పుడు అంత సాత్వికంగా మాట్లాడనని నేను మనసులో అనుకున్నది విస్పష్టంగా చెప్పడానికే ప్రయత్నించాలని అప్పటినుంచే శపథం చేసుకున్నాను. ఈ భావోద్వేగపరమైన భారాన్ని మోస్తున్న నేను నా తప్పిదాన్ని గుర్తించి మారు మనసు పొందడానికి పరిశుద్ధాత్మ నాకు తన సహాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నాడు. ఆ భారాన్ని పడవేయడానికి దేవుని కృప నాకు శక్తిని అనుగ్రహించాలని నేను దేవుని వేడుకుంటున్నాను. యథార్థంగా ఉండటంలో కఠినంగా ఉండడం తప్పదా? కఠినంగా ఉండకుండా యథార్థంగా మనం ఉండలేమా? యోబు కూడా తన శ్రమల మధ్య నుండి ఇలా ప్రకటించాడు: యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి. సత్యాన్ని శ్రమ ఎప్పుడు వెన్నాడుతుందా? సత్యాన్ని చెప్పడంలో ఒక వ్యక్తి తన భావోద్వేగం, అతని సామర్థ్యం లేక ఎదగాలనే కోరికని వివిధ స్థాయిల్లో ఎంతో కొంత శ్రమని అనుభవిస్తాడు. కృపను అందించటం, సత్యాన్ని చెప్పడం అనేవి పరస్పర వ్యతిరేక ఆలోచనలు అని మనం అర్థం చేసుకోవాలి. సత్యాన్ని మనం నేర్పుగా చెప్పొచ్చు. ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను అని యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. సత్యాన్ని నివారించటానికి యేసు తన కృపను ఎన్నడూ అనుమతించలేదు. మరి నీచపు స్ఫూర్తితో కూడిన సత్యం సంగతి ఏమిటి? మీరెప్పుడైనా అనుకోకుండా మీ నేర్పును కోల్పోయారా? నేనైతే కోల్పోయాను. ఆ తర్వాత ఆ పరిస్థితిని గురించి ఆలోచించినప్పుడు నేను మాట్లాడింది సత్యమే అయినప్పటికీ కోపం, చిరాకు, నిరుత్సాహం, ఎదిరించటం వంటివి నా చర్యలకు మూలంగా ఉన్నాయి. దురుద్దేశంతో చెప్పిన సత్యం మీరు కనిపెట్టిన అబద్ధాలన్నిటికంటే ఘోరమైంది అని విలియం బ్లేక్ చెప్పాడు. కనుక ఉద్దేశపూర్వకంగానో లేక అనుకోకుండానో చేసిన నేర్పులేని పనులకి క్షమాపణ కోరడానికి త్వరపడటం అవసరం.
ప్రతి సందర్భంలోనూ ఎత్తుగడ కలిగి ఉండే అలవాటు పెంపొందించుకోవటం ఎంతో కీలకం. నేను ఒక స్త్రీ గురించి వినడం జరిగింది. ఆమె తన పిల్లిని, తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని తన భర్త టామ్కు చెప్పి వ్యాపారం నిమిత్తం దూర ప్రాంతానికి వెళ్ళింది. ఇంటిలో ఎలా ఉందోనని ప్రతిరోజు ఆమె ఫోన్ చేస్తుండేది. 3 రోజుల తర్వాత పిల్లి ఇంట్లో నుండి తప్పించుకొని మేడ మీదకు వెళ్ళిపోయిందని టామ్ ఆమెకు సమాచారం ఇచ్చాడు. ఎంత ప్రయత్నించినా, ఎంతగా దాన్ని లాలించినా అది రాలేదు. భయంతో క్రిందకి దూకి తీవ్రంగా గాయపడింది. దాన్ని డాక్టర్ వద్దకు తీసుకెళ్లాను. అతడు చేయగలిగిందంతా చేశాడనే వార్త చేరవేశాడు. ఏం జరిగిందోననే ఆందోళనతో ఆమె మరునాడు తన భర్తకు ఫోన్ చేసి పిల్లికి ఎలా ఉంది అని అడిగింది. అది చనిపోయింది అని అతడు నింపాదిగా చెప్పాడు. తన భర్త నిర్లిప్తతకి ఆమె నిర్ఘాంతపోయింది. అది ఎలా చెప్పాలో కూడా నీకు తెలియకపోవడం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. నేను మొదటి రోజు ఫోన్ చేసినప్పుడు పిల్లి మేడ మీదకి వెళ్ళిందని, రెండో రోజు ఫోన్ చేసినప్పుడు పిల్లిని డాక్టర్ వద్దకు తీసుకెళ్లానని, దాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఈరోజు అయ్యో పిల్లి చనిపోయింది అని నువ్వు చెప్పాల్సింది. ఇది కూడా నీకు తెలియలేదు అని నొచ్చుకుంది. తరువాత సరే అమ్మెలా ఉంది అని అడిగింది. టామ్ మెల్లని స్వరంతో ఇలా చెప్పాడు, అమ్మ మేడ మీద ఉంది. నిజమే, నేర్పుతో మాట్లాడాలంటే కొంత అభ్యాసం అవసరం. టామ్ వల్లే మనం ప్రవర్తించకపోవచ్చు. నేర్పు లేకుండా మాట్లాడాల్సి వస్తే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ప్రసారకర్తలు తమ ప్రసారాల్ని జాప్యం చేసినట్లు మనం కూడా చేయాలి. మాట్లాడే ముందు మన మనసులోని మాటలను ఒకసారి ఆలోచించి వాటి ప్రభావాన్ని అంచనా వేసుకోవాలి. ఆ తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపుకి మనం లోబడాలి. ఇలాంటి అభ్యాసం మాత్రమే ఇతరుల్ని అణగద్రొక్కే మాటలు మాట్లాడకుండా మన భావోద్వేగాల్ని నియంత్రించి మనలో క్రమశిక్షణకి దోహదం చేయగలదు. ప్రియ స్నేహితులారా, ఈరోజు ఈ విధంగా తీర్మానం చేయండి. ప్రేమ కలిగి సత్యం చెప్పేటప్పుడు నా మాటలు కృపాసహితంగా ఉంటాయి.